హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండరు, ఎవరు కూడా చెప్పి ఉన్నారండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, ఇలా వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే జుట్టు అనేది విపరీతంగా ఊడిపోవడం, లేదంటే జుట్టు అనేది చిట్లిపోయినట్టు, అలాగే కొంతమంది వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేసి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. జుట్టు అనేది అసలు రాలిపోకుండా దృఢంగా నల్లగా గ్రోత్ పెరగాలంటే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. దీనికోసం ఒక 2-3 స్పూన్ వరకు కూడా రైస్ని తీసుకుని ఇందులో 1 స్పూన్ వరకు కూడా మెంతులు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా తీసేసుకొని ఇలా ముందు రోజు నైట్ మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో ఇలా మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుందండి. దీన్ని మనము వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలా చేస్తే మనకి చాలా బాగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. బియ్యం వల్ల మనకి స్కాల్ఫ్లో డాండ్రఫ్ లాంటిది గట్ట ఏదైనా ఉన్నా కూడా పోతుంది. హెయిర్ గ్రోత్ని బాగా పెంచుతుందండి. కరివేపాకు ఊడిన జుట్టుని మళ్ళీ పెంచి హెయిర్ని నల్లగా గ్రోత్ పెంచడానికి, అలాగే కుదులను దృఢంగా తయారు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొంతమంది హెయిర్ అనేది చిట్లిపోయినట్టు ఉంటుంది కదా, మెంతులు అనేవి సిల్కీ హెయిర్ని తయారు చేయడానికి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. ఇలా నైట్ అంతా కూడా నీళ్ళు వేసేసి నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీకు టైం ఉంటే దీన్ని పేస్ట్ చేసి కూడా తలకు పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా చేతితోటి చక్కగా ఇలా మొత్తం కూడాను స్మాష్ చేసేయండి. మొత్తం చూసారు కదండి, మెంతులు కానీ రైస్ కానీ అంతా కూడా నానిపోయింది అనమాట. ఈ వాటర్ని కనుక మనము వారానికి ఒక్కసారి తలకు పెట్టుకున్నట్లయితే తలలో చుండ్రు పోతుందండి. హెయిర్ అనేది ఫాలింగ్ అవ్వడం తగ్గుతుందనమాట. అలాగే హెయిర్ కూడా చాలా దృఢంగా పెరుగుతుంది. ఇలా వాటర్ని మనం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా వాడాలనేది అయితే తెలుసుకుందన్నమాట. స్నానం చేసి 1 గంట ముందు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని వేసుకోండి. కుంకుడుగాయ రసాన్ని అయినా కలుపుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే తలకు వాడతారో అది వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనలో చాలామంది కూడా డైరెక్ట్గా షాంపూని డైరెక్ట్గా వేసేసి రుద్దేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఎందువల్లంటే షాంపూలో కూడా మనకి చాలా కెమికల్స్ ఉంటాయి. దానివల్ల మనకి హెయిర్ డ్యామేజ్కి ఎక్కువగా ఇది అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ షాంపూతో తలకు స్నానం చేసేటప్పుడైనా కూడా ఇలా వాటర్లో కలుపుకొని దీన్ని మీరు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ట్రై చేశారంటే హెయిర్ అనేది ఊడిపోకుండా నల్లగా దృఢంగా గ్రోత్ పెరగడం మీరే ట్రై చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా ఇంట్లోన ఇలా ఓల్డ్ అయిపోయిన క్యాలెండర్స్ కానీ, లేదంటే వాడలేని క్యాలెండర్స్ లాంటివి గట్టన ఉన్నాయి అనుకోండి, పడేస్తూ ఉంటాం. కానీ వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఎందువల్లంటే వీటి పేపర్ అనేది చాలా స్ట్రాంగ్గా గ్రిప్గా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే ఒక క్యాలెండర్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టైట్గా పేపర్ అనేది లూజ్ అవ్వకుండా రోలింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక చిన్న రబ్బర్తో కానీ, లేదంటే చిన్న దారంతో కానీ ఊడిపోకుండా ఇలా కట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. క్యాలెండర్ని మొత్తం రోల్ చేసేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసిన క్యాలెండర్ని మనకి ఇంట్లోన ఇటువంటి కలర్ పేపర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి తీసుకోండి. లేదు అనుకున్నట్లయితే నార్మల్ వైట్ పేపర్తోనైనా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు ఏదైనా నచ్చిన కలర్లోన చక్కగా ఇలా మనం మిడిల్లో కట్ చేసుకుని ఒక గమ్ముతో అంటించేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ముతో పాటు మనము తయారు చేసిన క్యాలెండర్ రోల్కి, అంటే ఈ గొట్టంకి ఇలా కలర్ని నేను మొత్తం కూడా గమ్ పెట్టి అంటించేసానండి. ఆ తర్వాత ఇంట్లోన ఏదైనా పురుకోస్ కానీ, లేదంటే ఏదైనా ఇటువంటి లాడాల గట్ట ఒళ్ళు గట్ట ఉంటూ ఉంటాయి కదా, ఏదైనా థ్రెడ్ మీకు ఏదైతే అనువుగా ఉంటుందో దాన్ని తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని పైన ఈ విధంగా నాట్ వేసేసుకోండి, ముడి వేసేసుకోండి. అలాగే ఒక 2 బట్టల క్లిప్ను కూడా తీసేసుకోండి. హ్యాంగర్స్ ఉంటే పర్వాలేదు, హ్యాంగర్స్ లేవనుకోండి ఇలా బట్టలకు పెట్టుకునే క్లిప్ను ఒక 2 తీసేసుకొని డబుల్ సైడ్ టేప్ని ఈ విధంగా అంటించేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని ట్యాప్ చేసుకోవచ్చండి. నార్మల్గా బాత్రూంలో కొంతమందికి హ్యాంగర్స్ అనేవి ఉండవు కదండి. మా ఇంట్లో కూడా బాత్రూంలో హ్యాంగర్స్ అనేవి ఉండవండి బట్టల గట్ట పెట్టుకునడానికి. ఈ విధంగా నేనైతే సెటప్ చేసుకున్నాను అనమాట. ముందు మనం తయారు చేసిన క్లిప్స్ని ఈ విధంగా పెట్టేసుకొని దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం తయారు చేసిన గొట్టాన్ని ఇలా వేసేసుకొని స్నానం చేసేటప్పుడు చక్కగా మనం వేసుకున్న బట్టలు కానీ, లేదంటే విడిచిన బట్టలు కానీ వేసుకోవడానికి ఒక హ్యాంగర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. బాత్రూమ్ చిన్నదిగా ఉండేటప్పుడు, ఇటువంటివి ఏవైనా సౌకర్యాలు లేనేటప్పుడు ఇలా పనికిరాని వాటితోటి మనం ఇలా చిన్న ఆర్గనైజేస్ చేసుకొని మన బాత్రూంలో హ్యాపీగా వాడుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా 3వ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనలో చాలామంది రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఫ్రెష్గా ఉండాలని రకరకాలుగా స్ప్రే లాంటివి ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఏదైనా ఓల్డ్ బౌల్ ఉంటే తీసుకోండి. లేదనుకున్నట్లయితే ప్లాస్టిక్ బాటిల్ అడుగు భాగంని ఇలా కట్ చేసేసుకొని తీసుకోండి.
ఎలాగో వేస్టే కాబట్టి తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు బియ్యం వేసేసుకొని ఏదైనా కొంచెం స్మెల్ వచ్చే కంఫర్ట్ లిక్విడ్ కానీ లేదంటే షాంపూని కానీ ఏదైనా మీ ఇష్టం వేసేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి ఎక్కడ పెట్టినా కూడాను ఈగలు దోమలు పురుగులు లాంటివి గట్టను రాకుండా ఉంటాయండి. అలాగే మనం ఇందులోనే బియ్యం వేసాము, అలాగే సాల్ట్ కూడా వేసాం కాబట్టి మనకి స్మెల్ అనేది అలానే కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. మరి కొంచెం పైనుంచి మనకు 4-5 డ్రాప్స్ వరకు కూడా కంఫర్ట్ను వేసి మీరు బెడ్రూమ్లో కానీ బాత్రూంలో పెట్టి చూడండి. 24 అవర్స్ అలా మంచి సువాసన వెదజల్లుతూనే ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు కొంచెం కంఫర్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మన ఆడవారము ఇటువంటివి తలకి క్లిప్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్ని అయితే ప్లెయిన్ ఉంటాయి, కొన్ని అయితే డిజైన్ అయితే ఉంటాయండి. వీటికి డిజైన్ ఉన్నవైతే చాలా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. వీటిని మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన కలర్లోనే హ్యాపీగా ఇంట్లో ఉండే వాటితో డిజైన్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఒక 2 ప్లెయిన్ బ్లాక్ టిక్ టాక్ క్లిప్స్ ఉంటే వీటిని తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి ఈ విధంగా గమ్ అనేది వేసేసుకోండి. ఫెవిటిక్ ఏదైనా మీ ఇష్టం అనమాట. అలాగే ఇంట్లో ఇటువంటి గిల్టర్స్ అనేవి ఖచ్చితంగా పిల్లలు ఉంటూనే ఉంటాయి కదండి. ఏదైనా మీకు నచ్చిన కలర్ని ఒకటి తీసేసుకోండి. నేను ఇక్కడైతే చక్కగా ఇలా ఒక గోల్డ్ కలర్ అనేది గిల్టర్ అనేది తీసుకున్నాను అనమాట. చెమ్కీలు అనేవి ఉన్నాయి చూసారు కదండి. ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నానండి. లాస్ట్ టైం మా పాపకి క్లే కొనేటప్పుడు చాలా కాస్ట్ కూడా తక్కువ మీషోలో. కావాలంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్న గిల్టర్స్ని గమ్ అనేది పైన వేసాం కాబట్టి ఇలా మొత్తం కూడా క్లిప్కి స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని వేసేసుకొని ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెట్టేశారంటే ఇలా చక్కగా మనకి అతికిపోతాయండి. ఇలా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ కలర్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మరి కొంచెం గమ్ అనేది వేసేసుకున్నాను కిందన. ఆ తర్వాత ఇంకొక పింక్ కలర్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కొంచెం కొంచెంగా గమ్ అనేది వేసేసుకొని స్టోన్స్ కానీ ఇలా మీకు నచ్చిన కలర్స్ని కానీ ఆపోజిట్ కలర్స్ కానీ ఇలా మీకు నచ్చినట్టుగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే పైన కూడా మనకి గ్యాప్ ఉంది కదా, ఆ ప్లేస్లోనే అయితే నేను ఇక్కడైతే చిన్న స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. వీడియోలో క్లియర్గా చూడండి. సో గమ్ పెట్టేసుకొని ఇలా మనం స్టోన్ అనేది అంటించేసుకున్నాం అనుకోండి. అలాగే మనకి ఇంట్లో ఒక్కొక్కసారి ఊడిపోయిన పూసలు కూడా ఉంటూ ఉంటాయి కదా, వాటిని కూడా వీటికి అటాచ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఆరిన తర్వాత నేను తలకు పెట్టుకున్న క్లిప్స్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. నార్మల్గా వీటిని బయట మనం పర్చేస్ చేయాలనుకున్నట్లయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. ఇటువంటి ప్లెయిన్ అయినా కూడా చాలా ఎక్కువ ఖరీదు పెట్టుకున్నట్టు తయారు చేసుకోవాలనుకున్నట్లయితే క్లిప్స్ని ఈ విధంగా సింపుల్గా మార్చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం. బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా బాత్రూమ్ పార్టీ అనేది ఓపెన్ చేసేసరికి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. బాత్రూమ్ అనేది రోజు పెట్టి శ్రమపడి రుద్దే పనే లేకుండా బాత్రూమ్ అనేది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయి బాత్రూమ్ అంతా మంచి సువాసన భరితంగా ఉండాలి. అలాగే బాత్రూమ్ పార్టీ అనేది మురుకు పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏదైనా మీకు నచ్చిన సోప్ అండి, అది బట్టల సోప్ అయినా లేదంటే ఇలా మనం ఒంటికి రాసుకున్న సోప్ అయినా కొంచెం అంటే తీసుకోండి. మీరు మ్యాక్సిమము ఒంటికి రాసుకున్న సోపే తీసుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది. సో నా దగ్గర ఒక సోప్ ఉంటే దాన్ని తీసుకున్నానండి. ఎంత కావాలంటే ఈ విధంగా మనం కొంచెం తురిమేసుకున్న తర్వాత ఇందులోన 1.5-2 స్పూన్ల వరకు కూడా బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది మనం బాత్రూంలో వాడడం వల్ల బాత్రూమ్ అనేది జంగు పట్టకుండా ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయినా కూడాను స్ట్రక్ అవ్వకుండా చక్కగా ఉంటుందన్నమాట యాడ్ చేయడం వల్ల. తర్వాత ఇందులోన కోల్గేట్ పేస్ట్ని కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి, మనకి బాండింగ్లా ఉంటుంది. ఆ తర్వాత మంచి సువాసన రావడం కోసం ఒక 4-5 డ్రాప్స్ వరకు కూడాను నేనైతే కంఫర్ట్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోనే చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ అనేది మనకి బాత్రూమ్ పోటీ మీద మరకలు పడకుండా వాటర్ మార్కులు సోప్ మార్కులు క్లీన్ అయిపోతాయండి. బేకింగ్ పౌడర్ వల్ల కూడా మనకి ఫంగల్స్ అనేది ఫామ్ అవ్వకుండా సోపు వల్ల కూడా మనకి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నిటికీ కూడా బాల్స్ని తయారు చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ఈ బాల్స్ అనేవి మనకి ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఒకేసారి ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే ఒక 3 బాల్స్ అయితే తయారు చేసుకున్నాను. ఇవి అయితే మనకు ఒక 3-4 వారాల వరకు కూడా వస్తాయండి ఇలా చేసుకున్నట్లయితే. ఆ తర్వాత ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదా, దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే ఇలా కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఒక్కొక్క పీస్ తీసేసుకొని ఒక్కొక్క పీస్ని మనం తయారు చేసుకున్న బాల్ని ఈ విధంగా పెట్టేసుకుని రౌండ్ అప్ చేసుకుని జస్ట్ కవర్ తోటి ఈ విధంగా ట్యాప్ చేసుకున్నట్లయితే మనకు ఆ కవర్ అనేది ఊడిపోకుండా చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఇలా మనము తక్కువ ఖర్చులోనే బాత్రూమ్ని ఎప్పుడు కూడా సువాసన భరితంగా రుద్ది క్లీన్ చేసే పని లేకుండా నీట్గా ఉంచుకోవచ్చు అనమాట. ఇలా తయారు చేసుకున్న ఒక బాల్ అనేది మనకి ఇప్పుడు అవసరం కాబట్టి దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూత్ పిక్ పుల్ల తీసేసుకొని
చుట్టూ కూడాను మనం ఈ విధంగా హోల్స్ పెట్టేసామనుకోండి, దీన్ని మనము బాత్రూంలో వేసేటప్పుడు మనకు కొంచెం కొంచెం కరుగుతుందనమాట. సో, అందువల్ల మనం టూత్‌పిక్ పుల్లతో పొడుస్తున్నాము. నార్మల్‌గా చాలామంది బాత్రూమ్ స్మెల్‌గా రావాలి, మంచి స్మెల్ రావాలి అనుకున్నట్లయితే చాలా రకాలు వాడుతూ ఉంటారు. అవేవి అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా వాడుకోవచ్చండి. నేను 2 పీసెస్‌నైతే పక్కన పెట్టేసానండి నెక్స్ట్ టైం వాడుకోవడానికి. ఇప్పుడైతే ఒక పీస్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము బాత్రూము బ్యాక్ సైడ్ ఫ్రెష్ ట్యాంకర్ అనేది చిన్నది ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్. సో, అందులో వేసేసుకోండి మూలన. ఈ బౌల్ అనేది కంటిన్యూస్‌గా వాటర్‌లో ఉంటుంది కాబట్టి మనము వేసిన మిశ్రమం అంతా కూడా ఈ వాటర్‌లోనే కరుగుతుందండి. సో, ఇలా కరగడం వల్ల మనము బ్రష్ చేసిన వాటర్ అంతా కూడా ప్రతిసారి మన బాత్రూమ్‌ని చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేస్తుందనమాట. ఒకసారి మీకు వీడియోలో క్లియర్‌గా బ్రష్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. పేస్ట్ వేసాము, బేకింగ్ పౌడర్ వేసాము, సోప్ వేసాము, కంఫర్ట్ వేసాం కాబట్టి ఇవన్నీ కూడా బాత్రూమ్‌ని ఆటోమేటిక్‌గా క్లీన్ చేసి బాత్రూమ్ పాటి మీద మరకలు, మచ్చలు పడకుండా ఎప్పుడు కూడా సువాసన భరితంగా ప్రతిరోజు రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా బాత్రూమ్ ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగానే ఉంటుందండి. ఇలా మీరు 4, 5 రోజులకు ఒకసారి ఇలా తయారు చేసిన బౌల్ గనక ఒకసారి వేసేసుకున్నట్లయితే బాత్రూమ్ అనేది చాలా శుభ్రంగా ఉంటుంది. మన టైం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.